బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ తెలంగాణలో 5,400 కోట్ల వ్యయంతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గడ్కరీ నాగ్పూర్ విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 10 గంటల 15 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా కాకస్ నగర్ చేరుకుంటారు. అక్కడ 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక అనంతరం హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతివనంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు పర్యటిస్తారు. ఇక అక్కడి నుంచి BHEL అంబర్పేట ప్రాంతాల్లోని ప్రధాన ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా 657 కోట్ల విలువైన 21 కిలోమీటర్ల పొడవు ఉన్న 7 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి గడ్కరీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ తెలంగాణలో 5,400 కోట్ల వ్యయంతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఇక గడ్కరీ నాగ్పూర్ విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 10 గంటల 15 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా కాకస్ నగర్ చేరుకుంటారు. ఇక అక్కడ 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతివనంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు పర్యటిస్తారు. ఇక అక్కడి నుంచి BHEL అంబర్పేట ప్రాంతాల్లోని ప్రధాన ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా 657 కోట్ల విలువైన 21 కిలోమీటర్ల పొడవు ఉన్న 7 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి గడ్కరీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.